ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాలను ప్రసాదించే భానుసప్తమి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఏ రోజైతే ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తుందో ఆ రోజును భానుసప్తమిగా జరుపుకుంటాము. దీనిని విజయ సప్తమి లేదా కళ్యాణ సప్తమి అని కూడా అంటారు. భానుసప్తమి రోజు చేసే సూర్య ఆరాధన విశేష ఫలప్రదమని శాస్త్రవచనం. భానుసప్తమి సూర్య ఆరాధనకి సంబంధించిన పర్వదినంగా ఈ రోజున చేసే పూజ, దానం, జపం, హోమం అత్యంత ఫలవంతమని, ఈ పూజలు అనంతకోటి ఫలితాలనిస్తాయని చెబుతారు. సాధారణంగా ఆదివారం అంటే ఆట విడుపుగా భావిస్తాము, కానీ ఆదివారం అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలని, ఆదివారం సూర్యోదయం తర్వాత పళ్ళు తోమితే సూర్యునికి ఆగ్రహం వచ్చి అనారోగ్యం కలిగిస్తాడని, ఆదివారం రోజున అభ్యంగన స్నానం చేయకూడదని, కేవలం తలస్నానం మాత్రమే చెయ్యాలని అంటారు. ఒంటికి తలకు నూనె పెట్టుకోకూడదని అంటారు. ఆదివారం రోజున ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలని, ఆదివారం విధిగా బ్రహ్మచర్యం పాటించాలని అంటారు. ఈ 5 నియమాలు పాటిస్తే సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. ఆదివారం రోజున సూర్య భగవానుని పూజించడం అత్యంత ఫలప్రదమని, ఆదివారం రోజున వరాలను అందించే వారంగా కూడా శాస్త్రంలో వర్ణించారు. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యునికి ఆదివారం సూర్యోదయ సమయంలో ఇచ్చే ఆర్ఘ్యం ఆరోగ్యం, సుఖ సంపదలు ఇస్తుందని విశ్వసిస్తారు. ఇక ఎంతో విశిష్టకరమైన భానుసప్తమి రోజున చేసే సూర్య ఆరాధన కోటి రెట్లు ఫలవంతమైనదిగా చెబుతారు. ముఖ్యంగా భానుసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయి సూర్యభగవానునికి నమస్కరించి ఆవు పాలు పొంగించి అందులో పిడికెడు బియ్యం, బెల్లం, నెయ్యి వేసి మెత్తగా పరమాన్నం తయారు చేసి ఆరు బయట కానీ మేడ మీద కానీ సూర్యునికి ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసి రథం ఆకారంలో ముగ్గు వేసుకుని అందులో మధ్య భాగంలో పద్మాన్ని వేసుకుని ముగ్గుకు నలువైపులా పూలతో, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. సూర్య భగవానునికి 12 సార్లు భక్తితో సూర్య నమస్కారాలు చేసి రాగి పాత్రలో నీరు తీసుకుని ఆగ్యం సమర్పించాలి. ముందుగా తయారు చేసుకున్న ప్రమాణాన్ని సూర్య భగవానునికి నివేదించి అనంతరం ఈ పరమాణాన్ని ప్రసాదంగా అందరూ స్వీకరించాలి. భానుసప్తమి పూజ చేసుకునే ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాన్ని తీసుకోకూడదని అంటారు. కఠిన బ్రహ్మచర్యం పాటించాలని, భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో భానుసప్తమి పూజ చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని, సూర్య భగవానుని అనుగ్రహంతో అనుకున్నవన్నీ జరుగుతాయని, విద్యార్థులకు కూడా చక్కని విద్య లభిస్తుందని, మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి మనశ్శాంతి చేకూరుతుందని అంటారు. కనుక ఎంతో విశిష్టకరమైన ఈ భానుసప్తమి రోజున ఆ సూర్య భగవానుని ఆరాధించి ఆరోగ్య ఐశ్వర్యాలు మనందరికీ ఉండేలా ఆ సూర్య భగవానుని వేడుకుందాము. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.